ఈ రోజు ఉపమాక టెంపుల్ కి ఈ రోజు కూటమి నేతలు అదే విధంగా మా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్ గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద కానీ దేవుడి మీద కానీ భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీటీవీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐ తోని సిట్ ని ఏర్పాటు చేసుకుని ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకు వస్తే ఆ చార్జ్ షీట్ తో పాటు సిట్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ అనేది అంటే కల్తీ అనేది జరిగింది, అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్ గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్డీటీవీ రిపోర్ట్ చెప్పింది. అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిటీ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే ఇందులోని సుమారుగా నెయ్యి అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది, పాడి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు వేసి కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు టెండర్ ఇచ్చుకొని దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250 కోట్లు లంచాలతోనే వాళ్ళు కుమ్మక్కైతే ఈ రోజు అవన్నీ కూడా బయటకు వచ్చి ప్రజలు వాళ్ళని మొహాన్ని తిడుతున్నారని, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తిరిగి ఏదో రకంగా కన్వర్ట్ చేయడం అనేది, డైవర్ట్ చేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. మీకు తెలుసు, సొంత బాబాయిని చంపించేసి ముందంతా గుండెపోటు అని చెప్పి తర్వాత వచ్చేసరికి గొడ్డలిపోటు అని వాళ్ళు సునీతమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలన్నప్పుడు గొడ్డలిపోటు అని చెప్పి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో ఏమేశారండి, గొడ్డలు ఒక చేతిలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ రోజు కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా ఇలా జరిగితే చాలా మంది ప్రజలు కూడా నమ్మారు.
అదే విధంగా కోడికథ డ్రామా ఆడాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. యాజ్ టీజ్ గా మళ్ళా ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ప్రజలందరూ మనోభావాలు, హిందువుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సంగతి గ్రహించి ఈ రోజు మళ్ళా ఇందాపూర్ డైరీని, హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చి దాని మీద చర్చ జరగాలి అని చెప్పారు. దానికి కూడా రెడీ అన్నాం. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతుంది, కల్తీ లడ్డు గురించి కూడా చర్చ జరుగుతుంది. దేనికైనా మేము రెడీ అన్నాం. నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మీ అందరికీ తెలుసు ఎవరైనా దేవుడి పటం తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళా దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లి కనీసం కాలు తగలడం సరికదా కిందన కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులు ఇప్పి ప్రసాదం తీసుకొని తినిన తర్వాతన చెప్పులు వేసుకుంటారు. తినేటప్పుడు కూడా చెప్పులు వేసుకోరు. అది సంప్రదాయం. వీళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. వాటితో పాటు మళ్ళా తిరిగి వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా చూడండి, ఇలా ఏదో టిష్యూ పేపర్ లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి, అది దేవుడి పటం అండి, వెంకటేశ్వర స్వామి పటం అండి, ఎంతో భక్తిగా భావించే వెంకటేశ్వర స్వామి పటం. కనీసం క్యాలెండర్ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా దానికి కూడా ఫ్రేమ్ కట్టించుకుంటారు మన వాళ్ళు చాలా మంది. అంత అపురూపంగా చూసుకొని, అంత భక్తి భావంతో చూసుకునే వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదో ఇసిరేసి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవదేవుని అవమానపరచడం కాదా? హైందత్వాన్ని అవమానపరచడం కాదా? ఈ రోజు దాని గురించి మాట్లాడితే వాళ్ళు చేసింది తప్పు, మళ్ళా ఏదో ఒకటి రీక్రియేట్ చేసి ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో గనక మేము తీసుకొచ్చి చూపించామంటే గనక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత ఈరోజు చెప్పులు వేసుకొని, అంటే ఈ రోజు మేము ఏమంటామంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడ అనిపించుకోవాలి. ఈ రోజు దీన్ని ఈ రోజు హిందువులు ఒక్కలే దీన్ని ఖండించట్లేదండి, అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ రోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లింస్ ఖండిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈ రోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్ లో ఉంది, క్లియర్ గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈ రోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్న నేను హెరిటేజ్ గురించి చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ కి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, అక్కడ ఆ టైంలోని అడల్ట్రేషన్ జరిగింది, ఇంత స్కామ్ జరిగింది, దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీకి హెరిటేజ్ కి లింక్ పెట్టారండి. దానికి దేనికైనా సంబంధం ఉందా? పోనీ మీరు అన్నట్టే హిందాపూర్ కంపెనీకి హెరిటేజ్ కి ఏదైనా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక యూనిట్ ఉంటే కేవలం హెరిటేజ్ కంపెనీ అనే కంపెనీ ఇందాపూర్ నుంచి కొనుక్కుంటుంది. ఏంటది? చీజ్ ప్యాకెట్లు, పన్నీర్ ప్యాకెట్లు, స్కీమ్డ్ మిల్క్ ఇలాంటివి, అంటే టోన్డ్ మిల్క్ టైప్ లో అవి హెరిటేజే కొనుక్కుంటుంది. అంతే తప్పించి హెరిటేజ్ ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా హెరిటేజ్ కంపెనీ ఈ రోజు వరకు కూడా ఏ టెంపుల్స్ కి కూడా నెయ్యి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ నెయ్యి ఎప్పుడు కూడా ఎవరికి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ సరఫరా ఎప్పుడు చేయలేదు. ఓన్లీ కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే సెల్ఫ్ గా చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇంత క్లీన్ షీట్ ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఏదో రకంగా దోషం చేసి నిలబెట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా దేవదేవుడే చూసుకుంటారు. నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈ రోజు అక్కడ దేవదేవుడికి జరిగిన అవమానం కింద మేము అందరం కూడా భావిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. అందుకే మేము జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరం కలిపి ఈ రోజు దీని మీద ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది.